హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి నావిక్ జనరల్ డ్యూటీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారో దీనికి అప్లై చేయడానికి 13th ఫిబ్రవరి నుండి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 27th ఫిబ్రవరి లోపు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. కేవలం మేల్ ఇండియన్ సిటిజన్స్‌కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. గర్ల్స్‌కి అప్లై చేసుకునే ఆప్షన్ అయితే లేదు. అప్లై చేయాలంటే మీరు ఇంటర్మీడియేట్‌లో 10+2లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది అయితే చదివుండాలి. మ్యాథ్స్ ఇంటర్మీడియేట్‌లో చదివుంటే గనక మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేయడానికి 18-22 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అదనంగా 5 సంవత్సరాలు అంటే 22+5, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు 22+3 దాకా అప్లై చేయొచ్చు. టోటల్‌గా 260 ఖాళీలున్నాయి. ఆంధ్రప్రదేశ్ అనేది ఈస్ట్ జోన్ కింద వస్తుంది. ఈస్ట్ జోన్‌లో 33 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏ రాష్ట్రాలు ఏ జోన్ కిందకి వస్తాయని మెన్షన్ చేశారు చెక్ చేయండి. ఓకే. మనకి ఈస్ట్ జోన్ కింద ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి సెషన్ 1+2 సెషన్ 1లో మనకి చూసుకున్నట్లయితే 30+20+50 మార్క్స్ అనేవి టోటల్‌గా మనకి సెషన్ 1, 2 కలుపుకొని అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి పాస్ అవ్వాలంటే 50 మార్కులు రావాలి. 30+20 రావాలి. సెషన్ 1లో 30, సెషన్ 2లో 20. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 27 సెషన్ 1లో, 17 సెషన్ 2లో టోటల్‌గా 44 అయితే రావాలి. పాసింగ్ ఇన్ సెషన్ 1 అండ్ సెషన్ 2 సెపరేట్‌లీ ఈజ్ కంపల్సరీ. అంటే ఒక దాంట్లో ఎక్కువ వచ్చి ఒక దాంట్లో తక్కువ రావడం అలా కాకుండా ప్రతి సెషన్‌లోనూ కూడా ఖచ్చితంగా అయితే పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సెషన్ 1లో మాక్సిమం మార్కులు 60 ఉంటాయి. 45 నిమిషాలు టైం ఉంటుంది. 60 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో మ్యాథమెటిక్స్ 20, సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, జీకే 5 ప్రశ్నలు అయితే అడుగుతారు. పాసింగ్ మార్క్స్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీలో 30, ఎస్సీ, ఎస్టీకి 27 మార్కులు అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సిలబస్ వచ్చేసరికి 10th క్లాస్ సిలబస్ మీద అయితే బేస్ చేసుకుని అయితే ఉంటుంది. సెషన్ 2 మాక్సిమం 50, టైం వచ్చేసరికి 30 నిమిషాలు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మ్యాథ్స్ 25, ఫిజిక్స్ 25, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీలో 20, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 17 మార్కులు రావాలి. ఇది మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సిలబస్ బేస్ చేసుకుని అయితే ప్రశ్నలు అయితే అడుగుతారు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. 1.6 కిలోమీటర్ రన్ 7 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. 20 స్క్వాట్ అప్స్, 10 పుష్ అప్స్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గాని, మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 13th ఫిబ్రవరి నుండి 27th ఫిబ్రవరి లోపు అప్లై చేయాలి. వెబ్‌సైట్ లింక్ ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్‌లో ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అనేది ఇచ్చి. సో, ఇక్కడ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా అప్లై చేయాలి ఏంటి అని ఇచ్చారు. ఏదైనా డౌట్స్ ఉంటే గనక ఫేక్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అనేవి. ఏ డాక్యుమెంట్స్ అనేవి మనకి అప్లోడ్ చేయాలి ఇలాంటి డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారో. ఓకే. ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా కంప్లీట్‌గా వివరాలన్నీ చదువుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఉంటే గనక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి రూ. 300 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఫస్ట్ చాయిస్ వితిన్ 30 కిలోమీటర్స్. ఓకే. మీరు ఏదైతే చాయిస్ ఇచ్చారో ఎగ్జామ్ సెంటర్‌కి 30 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ రేడియేషన్‌లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తామని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. స్టేజ్ 1 వచ్చేసరికి మిడ్ ఎండ్ ఆఫ్ ఏప్రిల్‌లోను, స్టేజ్ 2 మిడ్ ఎండ్ ఆఫ్ మేలోను, స్టేజ్ 3 అయితే అక్టోబర్‌లోను అయితే కండక్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ మనకి 22 డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వెబ్‌సైట్ లింక్ కూడా పూర్తి వివరాలనేవి చదువుకున్న తర్వాత మిస్టేక్స్ లేకుండా ఫుల్ డీటెయిల్స్ చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై అనేది చేయండి. ఓకే. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా, ఏజ్ లిమిట్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా షేర్ చేయండి. డిఫెన్స్ జాబ్ కోసం చూసే వాళ్ళకి వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకుంటారు. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.